ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ బాస్గా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తొలిసారిగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. అయితే ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో విజయం దక్కించుకోకపోవడంతో ఆయనకు పార్టీలో మాత్రం బలమైన పట్టు ఉంది. ఒక్క నిమిషమే 1994లో డిచ్పల్లి నుంచి 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు మహేష్ కుమార్ గౌడ్. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా పార్టీకి సేవలందిస్తున్న నేపథ్యంలో 2023లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పీసీసీగా కొత్త నాయకుడిగా ఎన్నికయ్యారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలం రహత్ నగర్లో జన్మించారు. ఇక గిరిరాజు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ గిరిరాజు కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలోనే ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయాడు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఇక 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గా నియమితులయ్యారు. తెలంగాణ పార్టీ బలోపేతం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందు నుంచి పార్టీని నమ్ముకుని పార్టీ కోసమే ముందుకు సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ను హైకమాండ్ తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఈ నెల 6న ప్రకటించింది. ఇక పీసీసీ పదవి విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణం
1983లో ప్రారంభమైందని, తాను ఈ స్థాయికి వస్తానని ఊహించలేదని అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయటంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా తన వంతుగా ప్రయత్నం చేస్తారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. విద్యార్థి దశ నుంచే కీలక నేతగా ఎదిగి ఇప్పుడు టీపీసీసీగా బాధ్యతలు చేపట్టబోతున్న మహేష్ కుమార్ గౌడ్కు అమానీస్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు. టీపీసీసీ హోదాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఆశిస్తున్నారు.